ఏంటో చెప్పు. లవ్ లెటర్ వస్తుంది. ఇది 10 రూపాయలు ఇచ్చింది. దీనికంటే నేను పువ్వులు అమ్ముకున్నలా కనబడతానేమో. ఓకే రైట్. నీ చేయితాకి నీ 10 రూపాయలు నా గుండెల్లో దాచుకుంటా. నేను ఇస్తా లవ్ లెటర్. హ్యాబిట్. చదువుకో. నా ప్రియాతి ప్రియా, నేను చూడగానే తిరిగింది నా తలకాయ, నీకోసం కొట్టుకుంది నా గుండెకాయ. నువ్వు అవునంటే తినిపిస్తే చింతకాయ, నువ్వు కాదంటే తినేస్తే జిల్లెడికాయ. బారాసేనా? ఇది కూడా జిల్లెడికాయ. ఎవరు నువ్వు కాయలు పెట్టుకుని రెడీగా ఉన్నావా? నా ఫ్రెండ్. బాగున్నాడా? అయితే పర్లేదు. ప్రియా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. జ్ఞానం తీసుకోవడానికి కాదమ్మా, రాస్ కోసం రాశాను ప్రియా. అబ్బో ఇక చాలు. నీ ఫేస్ కి ప్రేమ ప్రియా ఎందుకురా? చూడు బ్రదర్, ఫ్రెండ్స్ ప్రేమను ఎంకరేజ్ చేయాలి బ్రో. మీ నాన్న అందంగా లేకపోతే మీ అమ్మ అందంగా ఉంది కదా, అందుకే నువ్వు అందంగా పుట్టావు కదా. నేను అందంగా లేకపోతే నువ్వు అందంగా ఉన్నావు కదా, అందుకే మన పిల్లలు కూడా అందంగా పుడతారు కదా. అర్థం చేసుకోవా? ఓ ఛాన్స్ ప్రియా. నువ్వు నా ప్రేమ పాయసాను తాగదామని వచ్చా. నేను పాయిజన్ ని తాగి చచ్చిపో. నువ్వేమి చేసావు నేరం నాకెక్కడంటే చిన్నబోకుమా నా ప్రేమ. ఏమైందన్నా? ఇంకా ఉన్నావా? ప్రేమికులు ఎప్పుడు చిన్నపిల్లలేరా, అందులో మగ ప్రేమికుడు చిన్నపిల్లడేరా. ఎప్పుడు ఏడుతుంటాడు రా బాడీ గార్డ్ నా కొడక. ఎప్పుడు ఏం జరిగిందన్నా? అయ్యో నన్ను చూస్తావేట్రా? ఈ నెల జీతం ఇచ్చానా నీకు? నువ్వు అలా బాధపడకన్నా. నా వల్ల కావట్లేదురా. నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. నేను చెప్పినట్టు చేయన్నా. అమ్మాయి ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేస్తుంది. అవునా? ఏంటిది? ఏంట్రా బాబు ఇది? ఏంటి? చెప్పరా బాబు, చెప్పరా. ఊరు చెప్పరా, చెప్పరా బాబు, చెప్పరా బాబు, చెప్పరా చెప్పరా. ఆహా, ఓహో, నువ్వు సూపర్ రా. గన్నలేదురా, ఉంటే పేల్చేది నీ ఆనందంలో. థ్యాంక్స్ రా. నిజంగా నువ్వు నా అసిస్టెంట్. ఆ తాళలిటి నైస్ గాడ్. రే తాళలు ఈ పని చెప్పి అవటాలు గిట్రా పందినయాల. భోజనం ఎక్కడ తిందాం? కాఫీ హోటల్లోనా? వాడు చాలా ముదురా, శవాలతో కూడా కాపురం చేసే కామాంధుడు. బచ్చా చెప్పానా? వచ్చేసాడు కామాంధుడు. చేయి చాపా. జూబ్లీస్ లో 5 ఎకరాలు, హైటెక్ సిటీలో 5 అంతస్తుల భవనం, నా ఆంధ్ర బ్యాంక్ లో 400 కోట్లు, న్యూజివీడ్ నుండి మొత్తం కొబ్బరి తోటలు, ఏటాల చూస్తున్నాం. మిగిలిన ఇంటి పేపర్లు, బండి తాళాలు. ప్రియా, నువ్వు అడిగితే నా యావదాస్తిని కాదు, పక్క వాళ్ళ ఆస్తిని కూడా దారదత్తం చేస్తాను, కానీ లవ్ చేయని మాత్రం అనొద్దు. ఫేస్ బాలేదు, అసహ్యం అంది. తాకితేనే ప్రాణం పోతుందంది. ఇప్పుడేమో ప్రాపర్టీ పేపర్ చేతిలో పడగానే ప్రేమ పుట్టి బాయ్ అంది. ఇంకా వీళ్ళు మారర్రా.